నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. పులివెందులకి బై ఎలక్షన్ ఇక రానట్టే అనుకోవాలా? ఈరోజు శాసనసభ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చాడు. వాళ్ళ సభ్యులంతా అసెంబ్లీకి వచ్చారు. అప్సన్ రాజేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. పులివెందులకి ఉప ఎన్నిక ఆగినట్టేనా? జగన్ లక్ష్యం నెరవేరినట్టేనా? ఇక్కడ జగన్ లక్ష్యం అంటే పులివెందులకు ఉప ఎన్నిక రానివ్వకుండా. వాస్తవంగా గత ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వానికి విసిన సవాలు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పారు ఆ రోజు ఆయన. అంటే రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో నేను ఇక్కడుండి ప్రశ్నిస్తా, మీరు అక్కడుండి సమాధానాలు చెప్పండి. అవును, మిమ్మల్ని మీకు ఎదురుపడే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో దిస్ క్వశ్చన్ డజంట్ అరైజెస్ అని చెప్పని ఒక ఆప్షన్ ఉంటుంది. అలాగే మీరు అసెంబ్లీకి హాజరవుతారా అన్న ప్రశ్నకి ఆయన కట్ త్రోట్గా చెప్పేయడం జరిగింది. ఇది ఉత్పన్నం కాదు, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రసక్తే లేదు. మరి హాజరు కాకుంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తానని చెప్పని స్పీకర్ గారు అంటున్నారు కదా, ఏం పిక్కుంటారో పిక్కోమన్నాడు. మరి అన్న వ్యక్తి ఇవాళ సమావేశానికి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? మనకి వెనకటి రోజుల్లో గ్రామాల్లో ఒక సామెత చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాళ్ళం. కొంచెం వివరం మాలినాడు ఎవడైనా ఉంటే వాడిని పట్టుకొని సింగడ అంతకి పోను పోయాడు, రాను వచ్చాడు రా, అట్లుంది నీ పని అనేవాడు. ఒక రైతు దగ్గర సింగయ్య అని చెప్పని ఒక జీతగాడు ఉన్నాడు. రైతు రాత్రి పడుకునేటప్పుడు చెప్పాడు, అరే సింగ పొద్దున్నే అద్దంకి వెళ్ళి రావాల్సిన పని ఉందిరా అని చెప్పని. ఉదయాన్నే రైతు లేపుతున్నాడు, అరే అద్దంకి వెళ్ళాలని చెప్పాను కదా, లెగవరా అని చెప్పని. లేదయ్య గారు, రాత్రి నేను వెళ్ళాను వచ్చాను అన్నాడు. ఎందుకు వెళ్ళావురా, ఎందుకు వచ్చావు? నేను ఇంకా నీకు పని చెప్పలేదు కదా ఎందుకు వెళ్ళాలో, ఉదయాన్నే కదా వెళ్ళాలని చెప్పని అనుకున్నావు అంటే, ఏమో అయ్య గారు నువ్వు వెళ్ళి రావాలన్నావు కదా అని చెప్పని నేను వెళ్ళొచ్చి ఇంత ముందే పడుకున్నాను నేను, నువ్వు ఇప్పుడే నన్ను నిద్రలేపుతున్నావు. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. అసెంబ్లీకి ఎందుకు హాజరయ్యాడో, ఎందుకు బహిష్కరించి వెళ్ళాడో బయట మీడియా సమక్షంలో పెట్టిన ప్రెస్ మీట్లో కూడా వాళ్ళ నాయకులు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు రైతు సమస్యల గురించి ప్రస్తావించాలి అని అంటే ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పని మాట్లాడుతున్నారు. గవర్నర్ గారి ప్రసంగం జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని గుర్తించండి అంటున్నారు. అవును, ఇప్పుడు ప్రతిపక్షాన్ని గుర్తిస్తారా గుర్తించరా అనేది ఎప్పుడు తేలుతుంది? ప్రతిపక్షం సభలో పాల్గొని వాళ్ళ వంతు టర్న్ వచ్చినప్పుడు వాళ్ళకి యాంపుల్ టైము, వాళ్ళు లేవనెత్తాలనుకుంటున్న అంశాలని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా, స్పీకర్ గారు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా లేదా అని చెప్పని పరిశీలించి చూసిన తర్వాత కదా వాళ్ళ అంశాన్ని ప్రస్తావించాల్సింది. అసలు సభలో పాల్గొనకుండా ఏ అంశం గురించి ప్రభుత్వాన్ని నిలదీయకుండా, వాళ్ళు ఏ అంశాన్ని లేవనెత్తకుండానే ముందుగానే మమ్మల్ని గుర్తించండి, మాకు గౌరవించండి అని అంటే, దూకుడు సినిమాలో బ్రహ్మానందం టైప్ క్యారెక్టర్ కనిపిస్తుంది మనకి. బ్రహ్మానందం తన ఇంట్లో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ 2-3 రోజులకు ఒకసారి ఏదో ఒక తొండి చేసి షూటింగ్ జరగడానికి వీల్లేదంటాడు. యూనిట్ వాళ్ళేమో అక్కడంతా షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఉంటారు. ఇతను కండిషన్స్ పెడతా ఉంటాడు. మీ హీరోతో ఏ భోజనం పెడితే నాకు అదే భోజనం పెట్టాలి, మీ హీరో పక్కనే నాకు చేరేయాలి, నేను డైలాగులు చెప్పలేకపోతే డబ్బింగ్లో కవర్ చేసుకోవాలి, మీరు నాకు లెంతీ డైలాగులు ఇవ్వడానికి వీల్లేదు, నేను ఏ విధమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా మీరు ఎడిటింగ్లో కవర్ చేసుకోవాలి. అక్కడ సినిమా యూనిట్కి వేరే ఆప్షన్ లేదు, ఇంకా అక్కడ వాళ్ళకి గతి లేదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రికి ఏ టైం ఇస్తే నాకు అంత టైం ఇవ్వాలి, ముఖ్యమంత్రి ఏ గేట్లో నుంచి వస్తే నాకు అదే గేట్లో నుంచి నన్ను లోపలికి రానివ్వాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గొంతెమ్మ కోరికల్ని ఆమోదించే అవకాశం ప్రజలు ఇవ్వాల. ప్రజాస్వామ్యంలో ఎండ్ ఆఫ్ ది డే నెంబర్ గేమ్. ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి,
ఎవరు శాసనసభ్యుడిగా కొనసాగాలి అనేది నిర్దేశించే హక్కు, స్వేచ్ఛ ప్రజలకు ఉంది. 2014-19 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఇచ్చారు. 2019లో ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పని ప్రజలు నిర్దేశించారు. 2024 దగ్గరికి వచ్చేటప్పటికి అటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర, ఇటు ముఖ్యమంత్రి పాత్ర రెండూ కాకుండా ఆయన ఎమ్మెల్యే స్థాయికి ప్రజలు పరిమితం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకి కనీస మాత్రపు గౌరవం ఇవ్వకుండా, నాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను సభలో ప్రసంగిస్తా, అంశాలు ప్రస్తావిస్తానంటే, ఇక్కడ గమనించుకుంటే మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి చాలా సభల్లో చాలామంది సభ్యులను చూసాం. కొన్ని రాజకీయ పక్షాల తరపున ఒక్కొక్క శాసనసభ్యుడు చాలా సమర్థంగా వాళ్ళ వాణిని వాళ్ళని ఎన్నుకున్న ప్రజల గొంతుకగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి సమాధానాలు రాబట్టిన సందర్భాలు చూసాం మనం. ఓంకార్ గారు, గుమ్మడి నరసయ్య గారు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు వాళ్ళ పార్టీల తరపున ఒక్కొక్కరే సభ్యులుగా కొనసాగిన సందర్భాలు చూసాం మనం. నోముల నరసమ్మయ్య గారు, జోలపకాంటి రంగారెడ్డి గారు ఇరువురే సిపిఎం పార్టీ నుంచి శాసనసభ్యులుగా కొనసాగిన సందర్భం చూసాం. కిషన్ రెడ్డి గారు, దొరబాబు గారు ఒక టర్మ్లో, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు ఒక టర్మ్లో ఇరువురే బీజేపీ పక్ష సభ్యులుగా అసెంబ్లీలో చాలా సమర్థంగా వాళ్ళ వాడిని వినిపించిన సందర్భం చూసాం మనం. వాళ్ళని ఎన్నుకున్న ప్రజల పక్షాన వాళ్ళ గొంతుక వినిపించటానికి మాకు సంఖ్యాబలం ఉండాలి, మాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి, ఇవన్నీ ఉంటే మీరు వినిపించేదేంటి? ఇదంతా ఒక సాకు అనేది అర్థమైపోయింది ఈ పాటికే. ఇప్పుడు టెక్నికల్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అటెండ్ అయినట్టేనా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రజలను వంచిస్తున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు ఆయన్ని తమ పార్టీ తరపున తమ పక్షాన తమ వాణిని అసెంబ్లీలో వినిపించమని ఆయన ఎంపిక చేసి పంపించారు. 175 మంది పోటీ చేస్తే 164 మందిని ఓడించి కూడా ఒక 11 మందిని ప్రజలు ఎంపిక చేసుకున్నారు. ఆ 11 నియోజకవర్గాల ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించి తీరాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తనకి ప్రతిపక్ష హోదా కోసం అని చెప్పని తమని ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు, అమలుపరుస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో సాంకేతికంగా నేను ఇందాకే చెప్పినట్టుగా నెల క్రితం జరిగిన ప్రెస్ మీటింగ్లో ప్రభుత్వానికి సవాళ్లు విసిరి మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ఓ పక్క పోర్ట్రేట్ చేయించుకుంటా, మరి ఇవాళ శాసనసభ సభ్యత్వం డిస్క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఉంది అనగానే ఇప్పటికీ పోనీ ప్రజల సమస్యల గురించి ప్రస్తావించడానికి సభకు హాజరు కాల, సాంకేతికంగా తన పదవి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా సభకు హాజరు పట్టికలో సంతకం చేసి మళ్ళీ సభను బహిష్కరించి వెళ్ళిపోయాడు. ఇక్కడ తాజెడ్డకోతి వనవల్లా జరిచిందని చెప్పని ఈయన చెడ్డది కాకుండా ఈయన పక్షాన నెగ్గిన మిగిలిన 10 మంది శాసనసభ్యుల హక్కులు కూడా ఈయన హరిస్తూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళలో మొట్టమొదటిసారి సభకి ఎన్నికైన సభ్యులు ఉన్నారు. విరూపాక్ష, తాటిపత్తి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు మొట్టమొదటిసారి సభకి ఎన్నికయ్యారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రజల వాణిని వినిపించాలన్న ఆకాంక్ష వాళ్ళకు కూడా ఉంటుంది. ఇవాళ 175 మంది పోటీ చేస్తే 11 మందే నెగ్గిన దగ్గర, ఆ 11 మంది ఇవాళ తమను తాము రుజువు చేసుకోవడానికి ఒక ఆస్కారం కలిగిన దగ్గర ఈ విధమైన వెన్ను చూపటం వల్ల వాళ్ళ నాయకత్వపు సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాన్ని వాళ్లే పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు తాటిపత్రి చంద్రశేఖర్ బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు, జనసేనకు 6% వచ్చింది, వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ఉన్నారు, మాకు 40% వచ్చింది, ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని అంటున్నారు. దానికి బేస్ ఏంటి అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఎన్నికలకు ముందు కూటమిగా పోటీ చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 57% ఆధిక్యత రావడం జరిగింది. ఓడిన వైసీపీ పార్టీకి 39.5% ఓటు బ్యాంక్ రావడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాటా రేట్లలాగా దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 40% అని చెప్పని చెప్పుకుంటున్నారు. సరే, చెప్పుకున్నారు. 17% ఆధిక్యతతో నెగ్గిన కూటమికి ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు 17% వెనకబడ్డ
మీకు ఏ స్థాయి సంఖ్యాబలం ప్రజలు ఇస్తే దానికి మీరు పరిమితం కావాలి. 2019 ఎన్నికల్లో మరి ఆ రోజు కూడా మీకు 51% తోటి అధికారం దక్కింది. మీకన్నా 11.5% తక్కువతోటి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఆ పరిమితమైన రోజు 23 స్థానాలతోటి, అంటే అసెంబ్లీ కన్వెన్షన్స్ అండ్ రూల్స్కి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది ఆ రోజు. ఆ దక్కిన సందర్భంగా 4 శాసనసభ్యులు వైసీపీ వైపు ఫిరాయించిన తర్వాత అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమని సవాలు విసిరారు చంద్రబాబు నాయుడు గారికి, ఇంకొక 2-3 శాసనసభ్యులు కనుక మీ నుంచి ఫిరాయించితే మీకు ఇప్పుడున్న ఈ ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. అలా ఫిరాయించటానికి ఆస్కారం కలిగించకుండా నేను మీ పట్ల జాలితో మీకు ఆ పదవి నేను వేసిన భిక్ష అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అంటే ఏంటి అక్కడ అర్థం? ఎండ్ ఆఫ్ ది డే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది సంఖ్యాబలం ప్రాతిపదికగానే దక్కుతుంది తప్ప ఓటు బ్యాంకు ప్రాతిపదికగా దక్కదనేది నిర్ధారణ అయింది కదా. అది వాళ్ళకు కూడా తెలుసు. మరి తెలుసుండి ఇవాళ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎవరిని భ్రమింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీ దగ్గర నాయకత్వ పటిమే ఉంటే, ప్రజా సమస్యల పట్ల స్పందించి పోరాడే తత్వమే మీ దగ్గర ఉంటే, మీకున్న 11 మంది శాసనసభ్యుల సంఖ్యాబలం చాలా ఎక్కువ. కౌన్సిల్లో మీకు మెజార్టీ ఉంది. రాజ్యసభలో 7 సభ్యులు ఉన్నారు. లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ఉన్న స్థానిక సంస్థల్లో మీరే ఆధిక్యతలో ఉన్నారు. మీకు ఆ సంఖ్యాబలం సరిపోదా? అంటే అసెంబ్లీలో ఇంతటి విస్తృతమైన సంఖ్యాబలం మీకున్నా కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టాలి అని అడుగుతున్న ప్రధాన ప్రతిపక్ష హోదా ఒకటే ఆటంకమైందా? నిజంగా పోరాటతత్వం ప్రదర్శించే నాయకుడికి సంఖ్యాబలం ప్రాతిపదిక కాదు. ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో సంఖ్యాబలాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ముఖ్యంగా మీ నాయన రాజశేఖర రెడ్డి గారు 1999 ఎన్నికలకి ఆయన ఎదుర్కొనే ముందు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ స్టేజ్లో నాడు చంద్రబాబు నాయుడు గారిని ఢీకొనటానికి సవాలుగా పిసిసి అధ్యక్షుడిగా మీ నాయన సుదీర్ఘ రాజకీయ పోరాటం చేశారు. చేసిన తర్వాత ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీని 90 స్థానాలతోటి బలమైన ప్రతిపక్ష స్థాయికి మీ నాయన తీసుకెళ్లారు ఆ రోజున. ఆ స్థితి నుంచి 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ద్వారా 2004 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఆవిర్భావం చెందారు. ముఖ్యమంత్రి స్థాయికి ఎమర్జ్ అయ్యారు. నాయకుడి నాయకత్వ పటిమ నిరూపించుకోవడం అనేది ప్రతిపక్షంలోనే సాధ్యం. అది ప్రతిపక్ష హోదా వల్ల మాత్రమే సాధ్యం కాదు. గతంలో మనం చూసాం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం దక్కిన విజయకాంత్ గారు మరుసటి ఎన్నికల్లో 29 స్థానాలు దక్కించుకొని నాడు ప్రతిపక్షంలో ఉన్న కరుణానిధి గారి కన్నా కూడా అధిక సంఖ్యాబలంతో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగింది. కానీ ఆ స్థాయిని విజయకాంత్ గారు నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతిపక్ష హోదా కూడా దక్కన కరుణానిధి గారు తర్వాత ముఖ్యమంత్రి స్థాయికి ఎమర్జ్ అవ్వడం జరిగింది. రాజకీయాలు అనేది డైనమిక్గా ఉంటాయి, పరిస్థితులు పరిణామాలు బట్టి మారుతూ ఉంటాయి. ఆ మార్పు చేర్పులకు అనుగుణంగా తమను తాము ఎవరు అన్వయించుకోగలుగుతారో, ప్రజా సమస్యల పట్ల ఎవరు స్పందించగలుగుతారో, ప్రభుత్వాన్ని సమర్థంగా ఎవరు ఢీకొనగలుగుతారో వాళ్ళని ప్రజలు గుర్తిస్తారు తప్ప నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే సభకు హాజరవుతానని వెన్ను చూపి పారిపోయే వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలని ప్రజలు కూడా అనుకోరు. సో టోటల్గా ఎస్టాబ్లిష్ అయ్యింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పదవి పోతుందేమోనని వచ్చాడు, వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో తన ప్రత్యర్థులుగా ఉన్న అధికార పక్షానికి ఉన్న 144 మంది సంఖ్యాబలాన్ని చూసి తట్టుకునే ధైర్యం స్థైర్యం లేక రకరకాల కారణాలతోటి వెన్ను చూపి పారిపోతున్న నైజాన్ని మరొకసారి బయటపెట్టుకున్నాడు.